ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. తుపాకీ సంస్కృతి విచ్చలవిడి వాడకం పెను సవాల్గా మారింది. గత 2 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా తూటాలను వెదజల్లిన AR-15 రైఫిల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సామూహిక జనహరణ ఆయుధంగా దీనికి పేరుంది. తుపాకీ సంస్కృతిని నిలువెల్లా నింపుకున్న అమెరికా సమాజం పిస్తోలు వంటి చిన్న ఆయుధాలనే కాకుండా సైన్యం వాడే పెద్ద రైఫిళ్లను పోగేసుకోవడం వల్ల ఉత్పన్నమయ్యే దుష్పరిణామాలకు తాజా ఉదాంతం దర్పణం పడుతుంది. ఏమిటి తుపాకీ? ఆర్మలైట్ AR-15 తుపాకీ మోడ్రన్ స్పోర్టింగ్ రైఫల్ MSR విభాగంలోకి వస్తుంది. ఇది సెమీ ఆటోమేటిక్ ఆయుధం. సైనిక అవసరాల కోసం తయారు చేసిన M16 రైఫల్కు సంబంధించిన పౌర వెర్షన్ సైనిక వెర్షన్ తరహాలో పూర్తి ఆటోమేటిక్ సౌకర్యం దీనికి ఉండదు. AR-15ను ప్రధానంగా క్రీడల్లో జంతువుల వేటలో ఉపయోగిస్తుంటారు. ఖచ్చితత్వానికి ఇది పెట్టింది పేరు. చాలా దృఢంగా ఉంటుంది. అవసరాన్ని బట్టి దీనిలో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని చెబుతారు. AR-15 తుపాకీ నిమిషానికి 45 తూటాలను పేల్చగలదు. కొన్ని మార్పులతో ఇది నిమిషానికి 400కు పైగా తూటాలను వెదజల్లగలదు. వేగమే ఈ బుల్లెట్ ప్రధాన బలం. సాధారణంగా AR-15లో .223 క్యాలిబర్ తూటాను వాడతారు. అది చాలా తేలిగ్గా ఉంటుంది. .223 తూటాలో వెనుక ఉండే క్యాట్రిడ్జ్ భాగం చాలా పెద్దగా ఉంటుంది. ముందు వైపు ఉండే బుల్లెట్ భాగాన్ని శరవేగంగా ముందుకు నెట్టేంత ప్రొపెల్లెంట్ అందులో ఉంటుంది. సాధారణ హ్యాండ్ గన్స్లో 9 mm తూటాలను వాడుతుంటారు. దీని బుల్లెట్లు పెద్దగా, క్యాట్రిడ్జ్ భాగం చిన్నగా ఉంటుంది. అందువల్ల అందులో ఎక్కువ ప్రొపెల్లెంట్ పట్టదు. AR-15 తూట సెకన్కు దాదాపు కిలోమీటర్ దూరం దూసుకెళ్లగలదు. ఇది ఆధునిక హ్యాండ్ గన్ తూట వేగానికి 3 రెట్లు అధికం. తూటాల అరకాలి అయిన వెంటనే దాన్ని వేగంగా మార్చుకునే వెసులుబాటు కూడా AR-15 రైఫల్లో ఉంది. మారణ హోమమే. శరీరంలోని కీలక అవయవానికి ఎలాంటి తూటా తగిలినా అక్కడికక్కడే ప్రాణాలు పోతాయి. అయితే AR-15 బుల్లెట్ చాలా ప్రమాదకరం. అది దూసుకొచ్చే వేగమే దీనికి ప్రధాన కారణం. ఇది శరీరాన్ని ఛిద్రం చేస్తుంది. వేగం కారణంగా ఒంట్లో బ్లాస్ట్ ఎఫెక్ట్ తలెత్తుతుంది. ఫలితంగా తూటా తగిలిన చోటుకు దూరంగా ఉన్న భాగంలోనే అంతర్గత గాయాలు ఉత్పన్నమవుతుంటాయి. ఒంట్లోకి ప్రవేశించాక అవతలి వైపు నుంచి బయటకు దూసుకెళ్లే సామర్థ్యం AR-15 తూటాకు ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో రెండో వైపు పెద్ద గాయాన్ని చేస్తుంది. అధిక రక్తస్రావాన్ని కలిగిస్తుంది. కపాలాన్ని, ఎముకలను ఈ తూటా ఛిద్రం చేయగలదు. కీలక అవయవాలను నాశనం చేయగలదు. ఫలితంగా బాధితుడి మనుగడకు అవకాశాలు తగ్గిపోతాయి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాణాలను ఇది హరించగలదు. అందువల్ల నరమేధం సృష్టించాలనుకునేవారు ఎక్కువగా ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తుంటారు. తుపాకులను నియంత్రించాలన్న ఉద్యమాలకు AR-15 రైఫల్ కేంద్ర బిందువుగా ఉంటుంది. ఇలాంటి ఆయుధాలను పౌరులకు అందుబాటులో ఉంచడంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.